అసలు సుప్రీంకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏమిటి? మీరు మీ చూడంగానే తీర్పు చూసిన వెంటనే మీకు కలిగిన భావన? సుప్రీంకోర్టు కదా ఈ దేశంలో ఉన్నటువంటి జ్యుడిషియరీలో ఉన్నటువంటి 666 మంది జడ్జీలలో 549 మంది జడ్జీలు ఏ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? వీళ్ళు మొత్తం కూడా బ్రాహ్మణికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. బ్రాహ్మణ్స్ ఆర్ ఈక్వలెంట్ టు బ్రాహ్మణ్స్. మాలామాదిగల పంచాయతీ ఏదంటారు చూడండి, పిల్లి పోట్లాడితే ఏదో వచ్చి తీర్చిందంటారే, జడ్జిమెంట్ ఆ విధంగా ఉన్నది. జడ్జిమెంట్లో క్లారిటీ లేదు, తప్పించుకునే కార్యక్రమం ఉంది అందులో. రాష్ట్రాలకు వదిలేయటం ఏమిటి? సుప్రీంకోర్టు జడ్జిలు హైయెస్ట్ ఎపెక్స్ కోర్ట్ అంటాము కదా, అసలు రాష్ట్రాలకు దాన్ని వదిలేయటం ఏంటి? రాష్ట్రాలకు వదిలేసిన దాంట్లోనే కుట్ర ఉంది అంట నేను. ఎట్లా అంటే అంబేద్కర్ 341 ఆర్టికల్ రాసేటప్పుడు చర్చ జరిగింది, చాలా పెద్ద చర్చ జరిగింది. ఇది మన కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో ఈ విషయాలు, రిజర్వేషన్స్ని, కులాల్ని ఇంక్లూడ్ చేయటం కానీ తీసేయటం కానీ ఏదైనా చేయాలంటే రాష్ట్రాలకు వదిలేస్తే అది లోకలిజం ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని వదలకుండా పార్లమెంట్కి ఇవ్వాలి. పార్లమెంట్ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యాక్సెప్టెన్స్ రావాలి అని చెప్పేసి 341 ఆర్టికల్ పెట్టారు. మరి నువ్వు రిజర్వేషన్స్ కేటగరైజేషన్ చేసేటప్పుడు నువ్వు రాష్ట్రాలకు ఎట్లా వదిలిపెడతావు? నువ్వు 5 మంది జడ్జీలు ఉన్నారా, 7 మంది జడ్జీలు ఉన్నారా, 25 మంది ఉన్నారనేది కాదు ఇష్యూ. అక్కడ ఎవరు అక్కడ కూర్చున్నారు, ఏ కులాలు అక్కడ కూర్చున్నాయి, అది చాలా ముఖ్యమైనది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల మాలలకు పోయేదేమీ లేదు, మా దగ్గరకు వచ్చేదేమీ లేదు. వీళ్ళిద్దరూ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే మేము గెలిచామని చెప్పేసి ఒకడు స్వీట్లు పంచుకుంటున్నాడు, మాకు నష్టం జరుగుద్దని చెప్పేసి ఒకడు దారుణాలు చేస్తున్నాడు. కొంచెం దీని విడమరి చెప్పండి. ఇది స్టేట్మెంటు. ఈ స్టేట్మెంటా? ఏం లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఈ 59, 61 కులాలకి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరైతే ఈ 30 సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తున్నారో, దండోరా పేరుతోటి, ఎంఆర్పిఎస్ పేరుతోటి ఒక ఉద్యమం, మాలమహానాడు అని చెప్పేసి ఇంకొక ఉద్యమం, ఇవి జరుగుతున్న క్రమం. అసలు యాక్చువల్గా వీటికి బేస్ ఏమిటి? అసలు దండోరా ఉద్యమం రావడానికి, మాలమహానాడు ఉద్యమాలు రావడానికి బేస్ ఏమిటి? అసలు వాట్ ఇస్ దట్ బేస్? ఎక్కడ మొదలైంది? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కారంచేడు 1985 జూలై 17వ తారీఖున కమ్మోళ్ళు కారంచేడులో మాదిగల నరికేశారు. అక్కడ ఒక ఉద్యమం నడిచింది. దాని తర్వాత SC ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1985లో వచ్చింది. దేశమంతా కదిలింది దాని చుట్టూరు. అదొక అంశం. రెండవది 1991లో ఆగస్టు 6వ తారీఖున చుండూరులో మాలల్ని రెడ్లు నరికారు. మాదిగల కమ్మోళ్ళని నరికితే మాలోళ్ళని రెడ్డోళ్ళని నరికారు. ఇది రెండవ అంశం. ఈ 2 సంఘటనల రెసిస్ట్ చేస్తూ నిరసనగా లక్షలాది మంది ప్రజలు కదిలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటువైపు చూసింది ఈ ఉద్యమాల వైపు. అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరమైన ఉద్యమం 1994లో జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మహనీయుడు కాన్షీరాం పెట్టినటువంటి మీటింగ్ సక్సెస్ అయింది బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఈ 3 సంఘటనలు ఏం తెలుపుతున్నాయి? కమ్మోళ్ళకి వ్యతిరేకంగా, రెడ్డోళ్ళకి వ్యతిరేకంగా. అంటే ఇక్కడ ఉన్నటువంటిది 2 రూలింగ్ కాస్టులు కదా, ఈ 2 రూలింగ్ కాస్టులకు వ్యతిరేకంగా మాదిగలు యునైట్ అయ్యారు. కాబట్టి దీన్ని విడగొట్టడం ఎట్లా అని ప్లాన్ చేశారు వాళ్ళు. ఈ కేటగరైజేషన్ ఉద్యమానికి అన్ని విధాలుగా ఆదుకున్నది, ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా ఆదుకున్నది కమ్మారెడ్లు. ఆదుకున్నది వాళ్ళే, వ్యతిరేకంగా ఉన్నారు. రెండు కూడా 2 పాత్రలు వాళ్ళే ఉన్నారు. 2 పాత్రలు వాళ్ళే ఉన్నాయి. I call these 2 movements are sponsored movements, blessed movements. Blessed movements, blessed by Kammareddis.